హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు క్విక్ రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. నార్మల్గా సొరకాయ ఎలా చేసుకుంటాము? పెసరపప్పు, స్ప్లిట్ పెసరపప్పు చల్లుకొని చేసుకుంటాము. అది కామన్ రెసిపీ. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే కొంచెం మెంతాకు వేసుకుంటున్నాము అండ్ మొలకలు వచ్చిన పెసర్లు వేసుకుంటున్నాము. ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ కొంచెం హెల్దీ వర్షన్ అన్నమాట. కామన్గా ఎలా చేసే కర్రీ పెసరపప్పు సొరకాయ చేసినట్టుగానే చేసేసుకోవడము. కానీ పెసర్లు మాత్రము చాలా చాలా మంచి హెల్దీ అండి. నా డైట్లో మా ఇంట్లో మాత్రం రెగ్యులర్గా హోల్ పెసరపప్పు అండ్ పీనట్స్ మాత్రం పల్లీలు మాత్రం చాలా యూజ్ చేస్తాము. సో పెసరపప్పుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొలకలు వచ్చిన పెసర్లు అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఉప్మాలో వేసుకున్న బాగుంటుంది, అటుకులు ప్లస్ దోసాస్ పెసరట్టు చేసుకున్న, చీలా చేసుకున్న ఇట్స్ ద మోస్ట్ హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. కొబ్బరి చట్నీతో, పల్లి చట్నీతో అండ్ మనకి ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్ కూడా. నువ్వు ఎగ్స్ తింటాము, చికెన్ తింటాము, అందులో మనకి ఫైబర్ దొరకదు, వైటమిన్ సి దొరకదు. ఇవేంటంటే మల్టిపుల్ న్యూట్రిషన్. వైటమిన్ సి బూస్ట్ ద ఇమ్యూనిటీ. పెసర్లు వచ్చేసి ఫైబర్ ఉంటుంది మంచిగా. స్ప్లిట్ పెసరపప్పు వాడచ్చు, బట్ మేక్ ష్యూర్ మీ డైట్లో హోల్ పెసర్లు స్ప్రౌటెడ్ చాలా వరకు యూస్ చేయండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. సో దట్ ఈస్ మై రికమెండేషన్ టుడే ఫ్రమ్ మై వీడియో. ఈ కర్రీ వచ్చేసి చాలా కామన్గా, ఈజీగా అందరికీ తెలిసిన ప్రాసెసే, ఏం లేదు. కారంకి చిల్లీస్, ఉప్పు, పసుపు, ఆకులు వచ్చేసి మెంతాకు వేసుకున్నా, ఆనియన్ వేసుకున్నాను అండ్ సొరకాయలు వేసేసుకొని వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సొరకాయకి ఆయిల్ ఎక్కువగా పట్టదు అండ్ నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని బాయిల్ చేసుకొని కుక్ చేసుకున్న ఇట్స్ సో టేస్టీ. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసేసుకుందాము, ప్లస్ మంచిగా స్టీల్ ప్యాన్స్ అండ్ క్యాస్ట్ ఐరన్స్ యూజ్ చేసుకొని వాటర్లో కుక్ చేసుకున్నా కూడా ఇలాంటి వెజిటేబుల్స్, బీరకాయ కానీ సొరకాయ చాలా టేస్టీ ఉంటుంది. ఆ ఆయిల్ అస్సలు ఎక్కువ పట్టదు. సో దట్ ఈజ్ వన్ హెల్దీ టిప్. సో ఇంక ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనము స్ప్రౌట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి యాడ్ చేశాక ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో సొరకాయతో నాకు రామ్కి చాలా ఇష్టం. ఇది చాలా ఎక్కువ కర్రీ పెట్టేసుకొని ఒక 2 చపాతీస్ తిన్నా ఇట్స్ లాట్ ఆఫ్ ఫిల్లింగ్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. సో ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో అండ్ ఇది హెల్ప్ఫుల్ ఉందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదన్నా పొడులున్నా యాడ్ చేసుకున్నా మంచి ఒక యాడ్ ఆన్ న్యూట్రిషన్. నేను నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్ పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, టేస్ట్ బాగా డిఫరెన్స్ ఏముండదు, కాకపోతే ఒక మంచి ఇంగ్రీడియంట్ పడిపోతుంది. సో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి వెదర్ యూ ట్రైడ్ దిస్ రెసిపీ ఆర్ do you think this is helpful, so that I will make more healthier recipes and post it. So stay connected. Look at that, how yummy it looks. చాలా కర్రీ తినేయచ్చండి ఇది అండ్ మంచిగా ఉంటుంది. సో స్మూత్గా లైక్ టమ్మీ ఏమీ ప్రాబ్లం కాకుండా హ్యాపీగా డైజెషన్ ఈస్ ఈజీ అండ్ హ్యాపీగా పడుకోవచ్చు నైట్ డిన్నర్ లాగా చేసినా కూడా. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.